చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా వచ్చేసి ఏంటంటే వీడియోలు దిక్కు ఎంత కాలం ఎందుకు అలా అంటే పని ఉండటం వల్ల వీడియోలు రాలేదు. ఇప్పుడు నుంచి అయితే వస్తాయి. దాదాపు ఇంక పని ఉంది, ఇంకా 10 days అయినా వీడియోలు చేస్తా. ఇప్పుడు వచ్చేసి ఎందుకంటే చెప్పేది, రేపు మేము తిరుపతి స్వామికి భిక్ష పెట్టుకుంటున్నాం. అందుకే రేపు శుక్రవారం కదా, రథసప్తమి శుక్రవారం. అమ్మవారికి దండ కడుతున్నా. కనకాంబరాలు అంటే అమ్మవారికి చాలా ఇష్టం, ఎందుకంటే ఎరుపు ఉంటాయి కాబట్టి. రేపు స్వామికి భిక్ష పెట్టుకుని పొద్దున వీడియోస్ వస్తాయి ఆయన్ని. దాదాపు సేమే కానీ వస్తాయి. చీకట్లో మా ఆయన లేవడు కాబట్టి తీలేవడు. సేమే చేసి కూడా తీతుడో తెలీదు. అయితే అక్కడి నుంచి వస్తాయి. దాంతోపాటు శనివారం సాయంత్రం మేడారం జాతర రావాలనుకుంటున్నాం. మా అన్నయ్య వాళ్ళు మేము ఫస్ట్ టైం మా ఆయన అసలు కార్ బుక్ చేసిండు. ఫస్ట్ టైం కాదు, ఇది రెండోసారి. ఒకసారి పర్ణశాల వేసిపోయింది కార్లో, ఇది రెండోసారి. మేడారం అయితే వస్తున్నాం, మా రోహన్ గారితో వస్తున్నాం. అక్కడ జాతర చూసి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని, నేను రాక దాదాపు 11 సంవత్సరాలు అవుతుంది. 11 సంవత్సరాల క్రితం ఎప్పుడో మాకు గుర్తులేని కారణంలో వచ్చాము. అప్పుడు మాకు ఇప్పుడు ఎట్లుందో తెలియదు. పోవాలి రేపు సాయంత్రం, రేపు ఎల్లుండి సాయంత్రం, శనివారం సాయంత్రం బయలుదేరితే 5-6 బయలుదేరితే అక్కడ పోయేసరికి 10 11 అవుతుంది. 4 గంటల జర్నీ అంట. ఫ్రెండ్స్ మా యావ చెప్పడానికి ఇబ్బంది పడుతుంది. ఫ్రెండ్స్ రేపు భవానీ మాతలు తిరుపతి స్వామి ఉంటారు కదా, వాళ్ళకి భిక్ష పెట్టుకుంటున్నాం, భోజనాలు. తర్వాత శనివారం నైట్ బయలుదేరి మేడారం జాతరకు వస్తున్నాం. శనివారం నైట్ బయలుదేరితే ఆదివారం ఉంటాం ఆడ. ఆదివారం నైట్ అంటే మరి ఎన్ని రోజులు ఉంటాం కదా, ఆదివారం ఉంటాం. ఆదివారం మొత్తం మేడారంలో ఉంటాం. అది పరిస్థితి ఫ్రెండ్స్. తర్వాత ఇక చాలా రోజులు అవుతుంది యూట్యూబ్ వీడియోలు లాగా. ఇక నుంచి వస్తాయి ఫ్రెండ్స్, రోజు వస్తాయి. చాలా మంది వీడియోలు చేయట్లేదు అడుగుతున్నారు. ఇక నుంచి చేస్తాము. మేడారం అయితే వస్తున్నాము. దాని తర్వాత మేడారం తర్వాత శ్రీశైలం, మహానంది, బ్రహ్మంగారి మఠం, మంత్రాలయం అటు కూడా ఒక టూర్ ఉంది. దాని తర్వాత కాశీ ఉందా లేదా చెప్పాలి ముందు. దాని తర్వాత మన సబ్స్క్రైబర్స్కి అన్ని చెప్పుకోవాలా. దాని తర్వాత అయోధ్య, కాశీ అటు కూడా ఒక టూర్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు, 2-3 నెలల తర్వాత ఉంటాయి. మొత్తానికైతే ఇప్పుడు రేపు మేము ఎల్లుండి మేడారం బయలుదేరి వస్తున్నాము. ఫస్ట్ టైం. నా చిన్నప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయాను. ఇప్పుడు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత వస్తున్నాము. మరి అక్కడ జనం బాగుంటారని అందరూ భయపడుతున్నారు. జనం బాగుంటారని అందరూ భయపడుతున్నారు. పిల్లగాళ్ళు వద్దు భయపడుతున్నారు. కారు బుక్ చేసుకొని వస్తున్నాం. మరి చూద్దాం, ఆ అమ్మవారు దయ వల్ల దర్శనం మంచిగా కావాలని కోరుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరైనా కలిసే వాళ్ళు ఉంటే కలవచ్చు. మేడారంలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి, నేను మీకు కాల్ చేస్తాను. కలుద్దాం. ఓకేనా? మేడారం వస్తున్నాం ఆదివారం. రేపు మాత్రం భిక్ష. తర్వాత 22వ తారీఖు మా పెళ్లి రోజు కూడా ఉంది. 22వ తారీఖు మా పెళ్లి రోజు కూడా ఉంది. మొత్తం పండగ తెల్లారి పెనగంచిపూల అమ్మవారి పెళ్లి కూడా వస్తున్నాం. ఇది మొత్తం మా టైం టేబుల్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక రేపటి నుంచి వీడియోలు. బాయ్ ఫ్రెండ్స్. కలిసి వాళ్ళు ఉంటే కలవండి మేడారంలో. ఓకేనా? ఫోన్ చేయండి, మెసేజ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కానీ ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను ఎమ్మటి రిప్లై ఇస్తాను. బాయ్.